బాధ్యత మొత్తం ఇప్పుడు రాములు భుజాన పెట్టిర్రు. అవును. ఈయనకేముంది అమ్మా నన్ను కాదని నువ్వు చేస్తున్నావు, ఇక నీ కొంకులు ఎట్ట నరకాలో నరుకుతారు. అగో హరీష్ రావు లేకపోతే కారు కింద పడ్డది కదా, కారుకి ఇదయింది కదా అనేది కూడా కొంచెం హరీష్ రావు కూడా లోపల ఉంటుంది అని అంటున్నారు. నిజమేనా? ఆయన ఉన్నా లేకున్నా ఆయనకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ తండ్రి స్వర్గస్థులైండు, ఆయన ఆ కార్యక్రమాలలో ఉండాలి. ఉండాలి, పక్కా ఉండాలి. ఆయన ఉంటే మాత్రం కొంచెం వివరం చేసేటోడే, ఇగురం ఇబ్బందులు పడ్డది. ఆయన ఇబ్బందులు పడ్డది. కేటీఆర్ పోకడ మారతలేదు, ఇంకా పోకడ మారుతాను. అదేమన్నా మాట వస్తాండ ఇంకా ముఖ్యమంత్రిని ఎట్లా పడితే గట్లా మాట్లాడచ్చు, సైజును మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. వాడు మంచిగా చెడ్డ ముఖ్యమంత్రి కదా ఈ రాష్ట్రానికి. ఏది పడితే అది మాట్లాడతాండే. ఇంకా ఆయన దుందుడుకుతనం పోతలేదే. ఇప్పుడు భారత దాత అవుతాడా మళ్ళా ఆయనే? ఏది ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, ఆయన తొందరపడద్దు కదా. అవును. ఆయన నిమ్మలంగా మాట్లాడాలి, ప్రజలు ఆలోచించే తీరుగా. ఇవాళ రాబోయే రోజులలో ఆయన కనిపించాలని అనుకుంటాడు. ఆయన ఎంత ఉందా ఉండాలి, ఉందా కనిపిస్తాడు అన్న. ఏమో అన్ని బుడుబుడు గల మాటలే ఉన్నాయి అన్ని. అట్లా మాట్లాడద్దు కదా, మాట్లాడితే ప్రజాదరణ కోల్పోతాడు కదా. ఇప్పుడే ఆమె ఎడల ఈ రెండో భార్య అని మన్నని మశానం అని అదోటి ఇదోటి అన్ని ఓ దానికి ఒకటి పుట్టింది. ఇప్పుడు అవునే ఈ వాస్తవేనటగా ఈమెది అంత కొచ్చేసినాక ఇది ఈమె రెండో భార్య అని ఇదే అంటే ఫస్ట్ భార్య ఉన్నాక నువ్వు సెకండ్ భార్యని ఎట్లా చేసుకుంటావు ఏంది ఇంకా తల్లి కూడా ఇది లోపడంగా అంత మసులుతుందటగా. ఇదంతా కాదు మరి సునీతని అదే ఏదో మసులుతుందట సునీత అన్న. నీకు తెలియదు ఏమన్నది, ఓటరు ప్రతి ఒక్క ముచ్చట్ను తీసుకుంటాడే లెక్కకు. ఓటేసే ముందట ప్రతి ఒక్క ముచ్చట్ను తీసుకుంటాడు. బట్ టెంపర్మెంట్ ఆగుతున్న లేడేమరో ఇప్పుడే అన్నట్టు కూడా చూస్తాడు. ఎన్నో కోణాల నుంచి ఆలోచించి ఓటేస్తాడన్న. ఎటు చూసినా కూడా టీఆర్ఎస్ కి అయితే దెబ్బజలుడు పక్క. ఆ పార్టీ 15వ తారీఖు దుంబాల కేసు అంతేనా? నా కోపం ఉండి కాదన్న, నిజం అది. అదే వాస్తవం. నువ్వు పెద్ద మనిషివి, కరువు కాలం వెళ్ళబోసినావు, రాజకీయ అనుభవం ఉన్నోనివి. ఇంతో అంతో ఇట్లా జనాలు ఆదరణ ఎటు పడుతుర్రు, ఎటు ఒరుగుతుర్రు, గాలి ఎటు మళ్ళీ పోతుందని ఇక గాయంతమ్మడు పసిపట్టవా. కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నట్టు ఈ రాములు కూడా ఈ మాటలల్లో కొంత ఆయన జనాదరణ ఓడిపోతున్నట్టే కొడుతుంది. ఆయన మాట తీరు మారనుండనే. సుందర ముఖారం ఇందమే, సుందర ముఖారం ఇందమే, కళ్ళల్లో కానవత్తాంది గర్వం. అమ్మా సుందర ముఖారం ఇందమే, కళ్ళల్లో కనిపించేది గర్వం. అది ఎవరు సహిస్తాడని అయ్యాళ్ళు. మళ్ళీ ఓట్ల ముచ్చట, ఓటేసే ముందట ఎన్ని ఆలోచిస్తారు. అవునవునవునవును. నువ్వు అన్నమాట వామ్మో ఈ పేలాటవు ఈయన సోకాటం ఇప్పుడే ఆస్తలేడు వామ్మో, ఇంకా రేపెట్టుంటది కథ ఆయన కాడికి కూడా జనాలు ఆలోచన చేస్తారు. 500 రోజులలో కేసీఆర్ ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తున్నట్టాడు, అవుతుందా అన్న? ఉన్న 10 మంది గోయింద కొట్టిండ్రు, గెలిచిన వాళ్ళలో 10 మంది వెళ్ళిపోయిండ్రు. రేపు దబ్బున ఎటమటం అయింది అనుకో, ఎటమటం అయితే ఎవడు ఉండడు. మళ్ళీ ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తాడు ఆయన? మాట్లాడే మాటకు దానికి అంతు పంతు ఉండాలి కదా. ఏదన్నా మేము బలమైన ప్రతిపక్షంగా ఉండి కొట్లాడతాం అనే మాట అంటే ఇవ్వడం నచ్చుతాడు. మేమే రేపు రాజ్యానికి వస్తామంటే ఎవరు నమ్ముతాడే? నాకు దోషణ ముచ్చలేదు కదన్నా. అంతే 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 ఇక ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇంటి పంచాయతీ ఒకటి పుట్టింది. ఇంటి పంచాయతీ ఇప్పుడు చెల్లె ఇక ఊరంతా ఒడ్డనే పెట్టుకుంటే నక్క తోకనే పెట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆమె ఊరు వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఆయన రేవంత్ రెడ్డి రేవు తిప్పుతలేడు. నువ్వు సొంత చెల్లెలు కన్నీళ్లు దూరుతలేవు, నువ్వు మా కన్నీ అందరు కన్నీళ్లు దూరుతానంటావు. ఎట్లా అంటా రేవంత్ రెడ్డి అది పట్టుకుంటావు. అది దొరికే ఈయనకు ఆయుధం దొరికే ఇంటోడు దాని మీద ఖండన ఏమని చేయాలి? దాని మీద ఖండన ఏమని చేయాలి? ఇప్పుడు ఆయనకి కుర్చీల పాటు వెళ్ళుకోవాలి. ఆయన కోళ్ళగా ఏం అనస్తలేదు, దానికి సందు లేదు. ఇప్పుడు
ఈమె కన్నీళ్లు చూడండి అని అంటాండి. ఎవరి కన్నీళ్లు? చెల్లె క్యాండిడేట్ కన్నీళ్ళు. క్యాండిడేట్ భర్త తెచ్చిపోయింది, నువ్వు కన్నీళ్లు చూడవాలి సుమా మీరే అని అంటాడు. ఈ రేవంత్ రెడ్డి రేవులు ఏమంటాడు, మీరు మీ చెల్లె కన్నీళ్ళే నువ్వు దూడతలేవు, ఈమె కన్నీళ్ళు ఎట్లా దూడతావు అని ఆయన బట్టి కుటీలో బట్టి వెళ్ళుకోవాలి గాలేదే. అవునవునవునవునవునవును పక్కా సందులు ఇరికే. జనాలకు కూడా నువ్వు అన్నట్టు సందు దొరికింది, సందులు ఇరికిండు కోజాగా. అది రేవుకి వచ్చేది కాదన్న, అది రేవు కాదు. అదే నువ్వు వెనకడికి నీ తెలవందేముంది, ఇంటోడు ఈకతం కొడితే బయట తోకతం కొట్టిండు అన్నట్టు. అంతే. ఇప్పుడు అదే ఇక ఇప్పుడు సందు నువ్వే ఇచ్చినావు ఆ జనాల అందరికి ఆయుధం. అవును, ఇటు అధికార పార్టీ వాళ్ళకు ఆయుధం నువ్వే ఇచ్చినావు, ఇప్పుడు జనాలకు నువ్వే ఇచ్చినావు ఆయుధం. ఇప్పుడు వాళ్ళు అయ్యే చెప్తారు కానీ కన్నతల్లికి గాజులు చేపినోడు, కన్నతల్లికి కూడు పెట్టినోడట పినతల్లికి గాజులు చేపిస్తా, బంగారు గాజులు చేపిస్తా, బంగారు గాజులు చేపిస్తా అని అన్నట్టు చెప్తారు కదా అయ్యా మీటింగులలో. అవును. ఇక మరి నేను సునీతమ్మ కన్నీళ్ళు మీరు దుడవాలి, సునీతమ్మ పాపం పాపం అని అంగలారుస్తుంది అని అన్నాడు. ఇక అదే ఇప్పుడు తోడబుట్టిన చెల్లె నీ ఎంగిలిపాలు చీకిందా? ఆమె అనబట్టే మా బావ దొంగ అనబట్టే, మా సంతోష్ దొంగ అనబట్టే. అంతే. ఎవడన్నా అంటే పట్టుకోవు, ఇంటోళ్ళు కలిసి ఉన్నోళ్ళు. బయటోడు 100 మాటలు అన్నా కానీ అది లెక్కకు రాదు, కానీ ఇంటోడే అనబట్టే. ఆమె కవితమ్మే అనబట్టే. సాక్షాత్ మా బావ దొంగ, అవినీతి అనకుండా ఏది పడితే కదా అనబట్టే. ఇంకేమన్నా ముచ్చట్టున్నదా? ఏముంది అదే మరి మీ బీజేపీ మొత్తమే లేస్తలేదట జూబ్లీహిల్స్. చూడన్నా 14వ తారీఖు నాడు మా లెక్క చూడు. అంటే కొంచెం పుంజుకుంటుందంటవా గెలుస్తుందంటవా? పుంజుకోడు కాదన్నా, మా ఇద్దరి మధ్యనే సంకుల సమరం. అమ్మో, మాకు హిందూ ఓటు బ్యాంకు, మాకు పోలరైజేషన్ అవుతుందన్న. ముస్లింలు అందరు అటే అంటారు కదనే, మా దిక్కు ఎవరు రారు కదా. అనే వరకు ఈ హిందువులు ఏం చేస్తారు చెప్పు? అచ్చా మెజార్టీ హిందువులు ఉన్నారా? ఇప్పుడు బీసీలు మెజార్టీ, కానీ మెజార్టీ బీసీలలో హిందువులు మెజార్టీ కదా. సరే చూద్దాం. ఇక మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో